పథకానికి సంబంధించి మధ్యలో ఆపేయాలంటే ఒక కారణం చూపెట్టాలి. వాలంటీరు దొంగం చేసాం, వాళ్ళని అమ్మాయిల బ్రోకర్లను చేసాం, పక్కన పెట్టేశాం. పబ్లిక్లో పెద్దగా రెస్పాన్స్ ఏం లేదుగా. దెన్ సచివాలయాలు అవన్నీ వేస్ట్, అనవసరపు స్టాఫ్, డబ్బులు దండగా పక్కన పెట్టేశాం. దాంతో పెద్దగా జనం ఏం రియాక్ట్ కాలేదుగా. ఇప్పుడు అందులో ఇది మూడో వెర్షన్. ఇప్పుడు రెండు రకాలు జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఒకటి, రేషన్ బియ్యం మీదన చెక్ పెట్టడానికి కొన్ని కార్డులు తీసేయాలి. రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా తప్పించుకోవాలి. వాస్తవంగా రెండు రకాలు ఇవ్వాలి బియ్యం. ఇదివరకు రేషన్ బియ్యం ప్లస్ ఉచిత బియ్యం రెండు రకాలు వచ్చినాయి కదా కరోనా టైంలో. తర్వాత కూడా వచ్చినాయిగా 5 కిలోలు. కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదుగా, ఒకటే ఇస్తున్నారుగా. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అసలు రేషన్ ఎక్కడ ఇస్తుంది? నిశ్శబ్దంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ నుంచి తప్పుకుంది. ఇవాళ ఇస్తున్న ప్రతి బియ్యము కేంద్ర ప్రభుత్వానిదే. అయితే కేంద్రం ఇస్తుంది 95 లక్షల కార్డులు కట. మొన్న ఈనాడే చెప్పింది కదా. ఇదివరకు మనం 87 వరకు గుర్తుంది నాకు. 95 లక్షలకి ఇస్తుందట రేషన్ బియ్యం.